నమస్కారం. ఈరోజు సుఖీభవలో పిల్లల్లో కరోనా జాగ్రత్త, తీవ్రస్థాయి కోవిడ్ లక్షణాలకు కారణాలివే, శానిటైజర్లను అతిగా వాడితే ప్రమాదమే, చిన్న వయసులోనే పక్షవాతమా, ఇంకా హెల్త్ టిప్. ఇంతకాలం కరోనా వైరస్ తో పిల్లలకు పెద్దగా ముప్పు లేదనుకున్నాం, కానీ ఇప్పుడిప్పుడే వైరస్ పిల్లలపైన ప్రభావాన్ని చూపుతోంది. ఇంతకాలం పెద్దలపైనే ప్రతాపం చూపిస్తున్న కోవిడ్-19 ఇప్పుడు పిల్లలపైన తన పంజాను విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లోనూ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోవడం, త్వరలోనే స్కూళ్లు మొదలవుతున్న నేపథ్యంలో పిల్లలకు వైరస్ ప్రమాదం భారీగా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా కష్టకాలంలో పిల్లలు వైరస్ కు చిక్కకుండా ఉండేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చిన్న పిల్లలకు 5 సంవత్సరాలు నిండే వరకు రక్షణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందదు. వారిలో అంటువ్యాధులు ఎక్కువగా ప్రబలుతుంటాయి. అవి త్వరగా ప్రభావం చూపించి ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. కానీ కరోనా వైరస్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. కోవిడ్-19 వైరస్ బారిన పడిన వారిలో యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. పిల్లల్లో 2 నుంచి 4% మందిలో మాత్రమే వైరస్ ప్రభావం కనిపిస్తోంది. అయితే ఇదంతా ఒక అంచనా మాత్రమే. ఇప్పుడిప్పుడే పిల్లల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పిల్లల విషయంలో నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కరోనా బారిన పడ్డప్పుడు పెద్దవారిలో అయితే దగ్గు, జ్వరము, ఆయాసం ఈ 3 ప్రధానంగా కనిపిస్తాయి. కొంచెం గొంతు నొప్పి కూడా ఉంటే ఉండొచ్చు. అదే పిల్లల్లో అయితే బహుళ అవయవ వ్యవస్థపై ప్రభావం పడుతోంది. శ్వాసకోశ లక్షణాలే కాకుండా విరేచనాలు, వాంతులు వంటి జీర్ణకోశ లక్షణాలు కూడా ఉంటాయి. నీరసం, అచేతనం వంటి పరిణామాలు కనిపిస్తాయి. పొడి దగ్గు ఉంటుంది, గొంతులో గరగర ఉంటుంది, శ్వాసనాళాల్లో అసౌకర్యంగా ఉంటుంది, తెమ్మడ ఉండదు. ఇప్పుడు పిల్లల్లో కరోనా వ్యాధి లక్షణాలు పెద్దలాగే ఉంటాయండి. కొంతమందిలో సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, అంటే ఇన్ఫెక్షన్ ఉన్న బాడీలో వ్యాధి లక్షణాలు ఏవి ఉండకపోవచ్చు. వీళ్ళని అసిమ్టమాటిక్ పీపుల్ అని అంటాం. కొంతమందిలో మనం కామన్గా చూసే జలుబు, దగ్గు లేదా ఫ్లూ సిమ్టమ్స్ లాగే ఉంటాయి. ఉదాహరణకి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, జలుబు, నోస్ బ్లాక్ అవ్వడం, ఒళ్ళు నొప్పులు, ఆకలి తగ్గడం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు. చాలామందికి ఇట్లా మైల్డ్ సిమ్టమ్స్తోనే తగ్గిపోతాయి. కొంతమందికి ఒక వారం ఫస్ట్ వీక్ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల న్యూమోనియా సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే హై ఫీవర్, జ్వరం బాగా ఎక్కువగా ఉండడం, చలి వణుకు రావచ్చు, దగ్గు అది విపరీతంగా పెరగడం, దగ్గుతో పాటు కఫం, అప్పుడప్పుడు రక్తం కూడా పడడం, అట్లాగే ఆయాసం, ఛాతీ నొప్పి, ఇట్లాంటి న్యూమోనియా సైన్స్ అన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ఊపిరి వేగంగా తీసుకోవడం, ఇవన్నీ న్యూమోనియా సైన్స్. ఇప్పుడు మనం చేసే పరీక్ష ఏంటంటే నాసల్ స్వాబ్. మన ముక్కులో ఒక స్వాబ్ చేసి డెసిగ్నేటెడ్ ల్యాబొరేటరీకి పంపించినప్పుడు వాళ్ళు ఈ వైరస్ ఉన్నదో లేదో నిర్ధారించడం జరుగుతుంది. అట్లాగే వ్యాధి ఎక్కువగా ఉన్నప్పుడు అవసరమైతే ఛాతీ ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే వ్యాధి బాగా కాంప్లికేషన్ వచ్చిన స్టేజ్లో శరీర అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి, అట్లాంటి లివర్ ఫంక్షన్ టెస్ట్, అట్లాగే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, ఇట్లాంటి పరీక్షలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కరోనా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఆ వైరస్ నుంచి కాపాడుకోవడానికి మన శరీరం కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. వీటిని సైటోకైన్స్ అంటారు. ఇవి కూడా ఒక రకమైన రక్షణ దళమే. సగం వైరస్ కారణంగా నష్టం జరిగితే మిగతా సగం మన శరీరం విడుదల చేసే సైటోకైన్స్ వల్ల సంభవిస్తుంది. ఇదొక సూసైడ్ బాంబు లాంటిది. వైరస్తో ఈ సైటోకైన్స్ జరిపే పోరాటంలో సాధారణ కణజాలం కూడా దెబ్బతింటుంది. సైటోకైన్స్ ఎవరిలో ఎక్కువ విడుదలవుతాయో వారిలో అంతర్గత కణజాలం కూడా అంత ఎక్కువ దెబ్బతింటుంది. చిత్రంగా చిన్నపిల్లల్లో ఈ సైటోకైన్స్ స్పందన తక్కువగా ఉంటుంది.
మామూలుగా ఇన్ఫ్లుయెంజా వైరస్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు చిన్నారుల శరీరాల్లో ఎంత మేరకైతే సైటోకైన్స్ విడుదలవుతాయో ఆ రీతిలో కరోనా వైరస్ ప్రవేశించినప్పుడు అవి విడుదల కావడం లేదు అని చెబుతున్నారు డాక్టర్లు. కరోనా వైరస్ చికిత్సకు వస్తే ఇప్పుడు సిమ్టమాటిక్ అండ్ సపోర్టివ్ మాత్రమే. సిమ్టమాటిక్ అంటే ఫీవర్ ఉంటే జ్వరం మందులు ఇవ్వడం, అట్లాగే ఒళ్ళు నొప్పులకి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చేయడానికి అవుతుంది. సపోర్టివ్ ట్రీట్మెంట్ ఉదాహరణకి శరీరం రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఆక్సిజన్ ఇవ్వడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే వెంటిలేటర్ సపోర్ట్ పెట్టడం, అట్లాగే కిడ్నీస్ పంచ్ అయిపోతే దానికి సపోర్ట్ ఇవ్వడం, ఇట్లాంటివి సపోర్టివ్ ట్రీట్మెంట్. సో మనం ప్రస్తుతం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి క్యూర్ అనేది ఇంకా మనకి అవైలబుల్గా లేదు. క్యూర్ లేని పక్షంలో ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నెగిటివ్ అయినా సరే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఐసోలేట్ అయి ఉండడం ఎంతైనా అవసరం. అట్లాగే ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఈ మాస్క్స్ వేసుకోవడం వల్ల వాళ్ళు దగ్గినా తుమ్మినా ఈ వైరస్ గాలిలోకి రిలీజ్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. సోషల్ డిస్టెన్సింగ్, ఈ 1 to 2 meters డిస్టెన్స్ మనం పాటించడం, అట్లాగే హ్యాండ్ హైజీన్ పాటించడం, ఇట్లాంటివన్నీ కూడా ఏదైతే పెద్దలకు చెప్తున్నారో పిల్లలు కూడా పాటించాలి. కరోనా బారి నుంచి పిల్లల్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు పిల్లల్ని తీసుకుపోకూడదు. చేతులెప్పుడూ శుభ్రం చేసుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇంట్లోనే వండి వేడివేడిగా పిల్లలకు వడ్డించండి. చల్లని పదార్థాలు పెట్టకండి. చల్లని పదార్థాల్లో కరోనా వైరస్ ఎక్కువ రోజులుంటుంది. గొంతు పొడిగా ఉంటే కరోనా వైరస్ వీరవిహారం చేస్తుంది. అదే తరచూ నీళ్లు తాగుతూ గొంతును తడిగా ఉంచుకుంటే వైరస్ లోపలికెళ్లడానికి అవకాశాలు తక్కువ. నీళ్లు తాగినప్పుడు గొంతులో ఉన్న వైరస్ కడుపులోకి వెళ్తుంది. కడుపులోని ఆమ్లాలు ఆ వైరస్ని చంపేస్తాయి. 1 గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో చిటికెడు పసుపు వేసి తాగించాలి. ఇది పిల్లలకే కాదు పెద్దలకు మేలు చేస్తుంది. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినిపించాలి. ఇంట్లో ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తికి దూరంగా పిల్లలను వేరే గదిలో ఉంచాలి. పిల్లల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించాలి. వైరస్ ప్రభావం గరిష్టంగా 14 రోజులుంటుంది. అవసరమైన చికిత్స చేయిస్తే పూర్తిగా కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఆందోళనకు గురికాకుండా తగిన శ్రద్ధ చూపాలి. చెలరేగిపోతున్న కల్లోల కాలం ఇది. ఏది ముట్టుకోవాలన్నా భయపడిపోతున్నాం. వైరస్ భయంతో తరచూ చేతుల్ని శుభ్రం చేసుకుంటున్నాం. ఇంటిని, టాయిలెట్లను, పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుంటున్నాం. ఈ అలవాట్లన్నీ మంచివే, కానీ శుభ్రత పేరుతో అతి చేస్తే లేని సమస్యలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా శానిటైజర్లను అతిగా వాడితే వాటి మూలంగా మన చర్మానికి, శ్వాసకోశాలకు సమస్యలు బెడద పెరుగుతుంది. శానిటైజర్ల వాడకం ఎలా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వైరస్ సోకకుండా శానిటైజర్ వాడటం అవసరం. అలాగే ఇంటి శుభ్రత కోసం డిస్ఇన్ఫెక్టెంట్లు కూడా అవసరమే. అయితే వీటిని అతిగా వాడితే కష్టం. అతిగా వాడటం మూలంగా తలెత్తే ఇబ్బందులను గమనిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు పాటించాలి. తరచుగా శానిటైజర్ వాడినప్పుడు చర్మం కందిపోయి దద్దుర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. శానిటైజర్లో ఆల్కహాల్తో పాటు క్లోరోహెక్సిడిన్, క్లోరోక్సైలినాల్, ట్రైక్లోసాన్ మొదలైన రసాయనాలు ఉంటాయి. ఇవి చర్మపు సహజ నూనెలను హరిస్తాయి. దాంతో చర్మం సహజమైన తేమ తగ్గిపోయి పగుళ్లు ఏర్పడతాయి. ఈ పగుళ్ల ద్వారా బ్యాక్టీరియా తేలికగా చర్మంలోకి చేరుతుంది. ఆల్కహాల్లో ఉండే ఐసోప్రోపైల్, ఇథనాల్ ఎన్, ప్రొపనాల్ రసాయనాలు చేతుల్లోని చర్మ కణాలకు హాని చేసి చర్మాన్ని పొడిబారుస్తాయి. ఇలా జరిగినప్పుడు డెర్మటైసిస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. శానిటైజర్ల తయారీలో ఉపయోగించే రసాయన పరిమళాలు కొందరికి ఎలర్జీలు కలిగిస్తాయి. సున్నితమైన చర్మం కలిగిన వారికి దురద, మంట, మరికొందరిలో హార్మోన్ అసమతౌల్యాన్ని కలిగిస్తాయి. శానిటైజర్లలో ఉండే ట్రైక్లోసాన్ అనే రసాయనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా పెరుగుదలకు దోహదపడుతుంది. శానిటైజర్లను తరచుగా వాడితే బ్యాక్టీరియా, ఇతరత్ర వ్యాధికారక సూక్ష్మక్రిములు యాంటీబయాటిక్స్ను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. దాంతో తేలికగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి. కొంతమంది అరచేతులతో పాటు ముఖం, మోచేతులను కూడా శానిటైజర్తో శుభ్రపరుస్తూ ఉంటారు.
శానిటైజర్లో 60 నుంచి 70% ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి దాంతో చేతులు మాత్రమే శుభ్రం చేసుకోవాలి. అలాగే శానిటైజర్ను పరిమితంగానే వాడాలి. అరచేతుల మీద మినహా ముఖం, మోచేతుల మీద శానిటైజర్ను స్ప్రే చేసుకోకూడదు. ఉపరితలాలను శుభ్రపరిచే డిస్ఇన్ఫెక్టెంట్లు నేరుగా కళ్ళు, చర్మానికి తగిలితే కళ్ళు, చర్మం ఎర్రబడతాయి. కొన్ని డిస్ఇన్ఫెక్టెంట్లలోని రసాయనాలు కిడ్నీలు, కాలేయం, గుండె, శ్వాస వ్యవస్థకు హాని చేస్తాయి. అతిగా డిస్ఇన్ఫెక్టెంట్లను పీల్చటం మూలంగా తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి డిస్ఇన్ఫెక్టెంట్లను పరిమితంగానే వాడాలి. వాటిని వాడే సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. వాటి వాయువులు పీల్చే వీలు లేకుండా ముఖానికి మాస్క్ వేసుకోవాలి. కళ్లకు గాగుల్స్, చేతులకు గ్లౌజులు ధరించాలి. గుండె జబ్బుల్ని ఒకప్పుడు వయసు మళ్లిన వాళ్లలో మాత్రమే చూసేవాళ్లం. ఇప్పుడు చిన్న వయసులోనే గుండెపోటు వస్తున్న సంఘటనల్ని మనం చూస్తున్నాం. పక్షవాతం విషయంలోనూ ఇవాళ ఇదే జరుగుతోంది. హై బీపీ, షుగర్, ఊబకాయం, పొగ, మద్యం వంటి అలవాట్ల మూలంగా ఇవాళ చిన్న వయసు వాళ్లలోనూ పక్షవాతం కేసుల్ని చూస్తున్నామని చెబుతున్నారు డాక్టర్లు. చిన్న వయసులో పక్షవాతం రావడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చిన్న వయసులో పక్షవాతం ముప్పు ఎందుకు పెరుగుతోంది? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల, అంటే చిన్నప్పటి నుంచే సిగరెట్లు మందు తాగటం, లేదంటే కొకైన్, లేదంటే యాంఫెటమైన్ ఇటువంటి పదార్థాలకి అలవాటు పడినప్పుడు కానీ, లేదు అంటే ఈ బీపీ, షుగర్లు అంటే మనం ఫుడ్లో వచ్చే మార్పుల వల్ల, అంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువైపోయి ఈ ఫుడ్ ఎక్కువ తినటం వల్ల మనకి బీపీ, షుగర్లు ఎర్లీ ఏజ్లోనే, అంటే 25 ఇయర్స్కి 30 ఇయర్స్ లోపలే బీపీ, షుగర్లు వచ్చేసి ఈ మధ్యకాలంలో యంగ్ ఏజ్లోనే మనం పక్షపాతం చూస్తున్నాం. పెద్దలతో పోలిస్తే యువతలో వచ్చే పక్షవాతం భిన్నంగా ఉంటుందా? 14 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చే స్ట్రోక్ని పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే యూజువల్లీ 14 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపు వచ్చేది యంగ్ స్ట్రోక్స్ అంటాం. ఈ పీడియాట్రిక్ ఏజ్లో వచ్చే స్ట్రోక్కి కారణాలు ఏంటి అంటే, ఒకటి చిన్నప్పుడు సడన్గా మైనర్ ట్రామా, అంటే మనం చూస్తుంటాం వాళ్ళు బెడ్ మీద నుంచి జస్ట్ అలా పడిపోతుంటారు. సో ఈ మైనర్ ట్రామా జరిగినా కానీ బ్రెయిన్లో బ్లీడ్ కాకుండా క్లాట్లు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వైరల్ ఇన్ఫెక్షన్, వేరిసెల్లా అంటే చికెన్ పాక్స్ వచ్చినప్పుడు, అంటే మనం వాడుక భాషలో అమ్మవారు అంటాం. ఈ చికెన్ పాక్స్ వచ్చి తగ్గిపోయినప్పుడు కూడా పోస్ట్ వేరిసెల్లా వాస్కులోపతి అంటాం. వీటిలో కూడా మనకి స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ట్యూబర్క్లోసిస్, టీబీ జబ్బు, దీనివల్ల కూడా మనకి చిన్న వయసులో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కారణాలు కాకుండా వేరే కారణాలు ఏమై ఉండొచ్చు అంటే జెనెటిక్ కాజెస్. లెస్ దాన్ 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎనీమియా అంటే రక్తహీనత ఉందనుకోండి, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే సివియర్ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా కానీ, సికిల్ సెల్ ఎనీమియా కానీ. 15 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో స్ట్రోక్ రావడానికి వీటితో పాటు వీళ్ళకి ఏంటంటే కోయాగ్లోపతి అంటే ప్రోటీన్ సి, ప్రోటీనస్, యాంటీథ్రాంబిన్ 3, ఫ్యాక్టర్ 5 లేడన్ మ్యుటేషన్, సీరం హోమోసిస్టిన్, ఇవన్నీ ఏంటంటే రక్త కణాల్లో తగ్గిపోతాయి. ఈ తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే రక్తం బాగా చిక్కబడిపోయి బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ క్లాట్లు రావచ్చు. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. దీనికి స్ట్రోక్ ఇన్ యంగ్కి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కాజ్ అనమాట. ఇవి కాకుండా వేరే ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే కొంతమందికి ఇండియాలో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ కానీ, ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ కానీ, లేదంటే హార్ట్ కొట్టుకోవడంలో తేడా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి ఫాస్ట్గా, ఒకసారి స్లోగా కొట్టుకుంటుంది. దీన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం. ఇరెగ్యులర్గా కొట్టుకుంటూ ఉంటుంది. సో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా హార్ట్ నుంచి బ్రెయిన్ క్లాట్ చిన్న వయసులోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే 20 ఏళ్ళ తర్వాత కానీ ఇంకా చిన్న వయసులో కూడా రావచ్చు. సో ఇది కూడా ఒక యంగ్ స్ట్రోక్కి కారణం అన్నమాట. పెద్దల్లో, యువతలో పక్షవాతానికి చికిత్స ఒకే రకంగా ఉంటుందా? పెద్దవాళ్ళకి వచ్చే పక్షవాతానికి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ రాగానే 4.5 గంటల లోపు వస్తే వాళ్ళకి ఏంటంటే థ్రాంబోలైటిక్ థెరపీ అనే ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే 40 నుంచి 50% మెంబర్స్కి పూర్తిగా ఈ పక్షవాతాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. అదే 4.5 గంటల తర్వాత వస్తే వీళ్ళకి ఏం చేస్తామంటే యాంటీ ప్లేట్లెట్ డ్రగ్స్ అని ఇస్తాం. ఆస్పిరిన్ కానీ, క్లోప్రోగ్రాల్ కానీ, లేదంటే కొన్ని రకాల స్ట్రోక్స్కి యాంటీకోయాగులెంట్స్ ఇస్తాం. హెపారిన్ కానీ, వార్ఫరిన్ కానీ, ఎసిట్రామ్ కానీ ఈ డ్రగ్స్ ఇస్తాం. అదే చిన్నపిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో స్ట్రోక్స్ వచ్చినాయి అనుకోండి,
వాళ్ళని ఏ కారణం చేత అయితే స్ట్రోక్ వచ్చిందో ఆ కారణాన్ని ట్రీట్ చేస్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ ఎనీమియా వల్ల చిన్నపిల్లల్లో స్ట్రోక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తామంటే రిపీటెడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేస్తాం. అంటే ఏంటంటే బ్లడ్ ఎక్కిస్తూ ఉంటాం తగ్గినప్పుడల్లా. అంతేగాని వీళ్ళకి యాస్పిరిన్ కానీ యాంటీకోయాగులెంట్స్ కానీ ఇవ్వం. అంతేకాకుండా సెకండ్ టైం అంటే ఆల్రెడీ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి సెకండ్ టైం బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చిందనుకోండి, వాళ్ళకేం చేస్తామంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. ఇది సికిల్ సెల్ ఎనీమియాకి సంబంధించి. అలా కాకుండా బ్రెయిన్ టీబీ జబ్బు కానీ లేదు అంటే వేరిసెల్లా అంటే చికెన్ పాక్స్ వచ్చినప్పుడు కానీ బ్రెయిన్లో ఇన్ఫ్లమేషన్ వచ్చి స్ట్రోక్స్ రావచ్చు. సో అలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే టీబీకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే సరిపోద్ది టీబీ ఉన్నప్పుడు. అలాగే వేరిసెల్లా చికెన్ పాక్స్ ఉన్నప్పుడు చికెన్ పాక్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే యాంటీవైరల్ డ్రగ్ ఎసైక్లోవిర్ ఇస్తే సరిపోతుంది. ఈ నాన్ ఇన్ఫెక్షియస్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్కి ఏం చేస్తాము అంటే స్టెరాయిడ్స్ ఇస్తాం. స్టెరాయిడ్స్ ఇచ్చి తర్వాత ఇమ్యూనోమాడ్యులేటరీ థెరపీ పెడతాం. హార్ట్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల బ్రెయిన్లో క్లాట్లు వస్తే వాళ్ళకేం చేస్తామంటే యాంటీప్లేట్లెట్స్ కాకుండా యాంటీకోయాగులెంట్స్ ఇస్తాం. అంటే వార్ఫరిన్ కానీ లేదంటే ఎసిట్రామ్ కానీ ఈ రకమైనటువంటి డ్రగ్స్ ఇస్తాం. చిన్న వయసులో పక్షవాతం వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? అది జెనెటిక్ కాజెస్ వల్ల వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాడాసిల్ లేదంటే ఫ్యాబ్రీస్ డిసీజ్ లేదంటే కొన్ని కాజెస్ వాస్కులైటిక్ సిండ్రోమ్స్ అంటాం. అంటే టకయాసో ఆర్థరైటిస్ రక్త కణాలు ఉబ్బితే వీటి వల్ల లేదంటే కోయాగులేషన్ అబ్నార్మాలిటీస్ కోయాగ్లోపతి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ సి ప్రోటీన్ ఎస్ యాంటీథ్రాంబిన్ 3 డెఫిషియన్సీ ఆర్ యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ ఇవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవి మళ్ళీ ఉండే కండిషన్. లేదంటే సికిల్ సెల్ ఎనీమియా ఉందనుకోండి చిన్నపిల్లల్లో కానీ లేదంటే యంగ్ పేషెంట్స్లో కానీ. సో ఈ కారణాలు పర్మనెంట్ ప్రాబ్లమ్స్ కాబట్టి బాడీలో ఉండేది. సో మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా టీబీ వల్ల కానీ లేదంటే చికెన్ పాక్స్ వల్ల కానీ సో వీటికి ఏంటంటే యూజువల్గా మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండదు. పర్మనెంట్గా ఉండే ప్రాబ్లం బాడీలో ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. పక్షవాతం వచ్చినప్పుడు ప్రథమ చికిత్స ఎలా ఉండాలి? ఫేషియల్ డివియేషన్ మూతి వంకర పోయిందనుకోండి, అది పక్షవాతం వచ్చిందేమో అని గ్రహించి మనం ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రావాలి. అలాగే ఫాస్ట్లో ఎఫ్ అంటే ఫేషియల్ డివియేషన్, ఏ అంటే ఆర్మ్ వీక్నెస్, సడన్గా మనకి చెయ్యి తిమ్మిరెక్కేయటం కానీ సడన్గా చెయ్యి వీక్నెస్ అంటే మనం దండం పెట్టుకుందామంటే చెయ్యి రాలేదనుకోండి, లేదంటే మనం హోల్డ్ చేద్దామంటే చెయ్యి రాలేదనుకోండి, అది ఇమీడియట్గా వచ్చిన వీక్నెస్ మనం ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవ్వాలి. దాన్ని ఆర్మ్ వీక్నెస్ అంటాం. ఎఫ్ఏ ఫాస్ట్లో. ఎస్ అంటే స్పీచ్ అంటే సడన్గా వాళ్ళ మాట తడబట్టం కానీ మాట్లాడేటప్పుడు మాట్లాడలేకపోవటం అంటే మాట అవుట్పుట్ రాకపోవటం కానీ లేదంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో పక్కన వాళ్ళకి అర్థం అవ్వకపోవటం, మనం ఏం మాట్లాడుతున్నామో వాళ్ళు అర్థం చేసుకోలేకపోవటం, ఇవన్నీ స్పీచ్ అబ్నార్మాలిటీస్. ఇలాంటి అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు కూడా ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రష్ అవ్వాలి. నెక్స్ట్ టైమ్ ఈజ్ బ్రెయిన్ అంటాం. మనం 4:30 గంటల లోపు ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రీచ్ కాగలిగితే దాన్ని విండో పీరియడ్లో రీచ్ అయినట్టు అవుతుంది. మనం 4:30 గంటలు అంటే 4:30 గంటలకు వెళ్ళామనుకోండి ఉపయోగం ఉండదు. మనం 3 అవర్స్లోనో 2 అవర్స్లోనే వెళ్తే ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే మనం రాగానే సిటీ స్కాన్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే అది బ్రెయిన్ రక్తస్రావం జరగటం వల్ల స్ట్రోక్ వచ్చిందా లేదంటే రక్తనాళాల్లో పూడికల వల్ల స్ట్రోక్ వచ్చిందా గ్రహించాలి. రక్తనాళాల్లో పూడికలు వచ్చినప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు మాత్రమే మనం విండో పీరియడ్గా గ్రహించి దాన్ని థ్రాంబోలైటిక్ థెరపీ అనేది ఇవ్వటం జరుగుతుంది. రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవటం, పొగ, మద్యం, ఒత్తిళ్లకు దూరంగా ఉండటం ద్వారా చిన్న వయసులో పక్షవాత ముప్పును ఎలా నివారించుకోవచ్చో తెలుసుకున్నాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలోకి కొద్దిగా వేయించిన జీలకర్ర పొడిని కొంచెం పటిక బెల్లాన్ని కలిపి తీసుకోండి. ఛాతీలో మంట, పుల్లటి తేన్పులు ఇట్టే తగ్గిపోతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhav@etv.co.in కు మెయిల్ చేయండి.